హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను బూందీ లడ్డూకి ఒక బౌల్ని తీసుకున్నాను, ఇంకా ఒక గరిటెని కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ప్యాకెట్ని కట్ చేసుకొని అర కేజీ ప్యాకెట్ అంటే హాఫ్ కేజీ ప్యాకెట్ని నేను తీసుకుంటున్నాను. శనగపిండిని తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కేజీ శనగపిండికి ఒక లోట వాటర్ అనేది పడుతుంది క్వాంటిటీ. అదే దాంతో నేను షుగర్ కూడా ఆ లోటాతో వాటర్ ఎంత వేసుకున్నానో అదే దాంతో 2 లోటాల షుగర్ అనేది కూడా నేను తీసుకున్నాను. క్వాంటిటీ అదైతే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ని వేసుకొని కొద్దిగా ఉండలు కట్టకుండా దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బూందీ లడ్డూని చేసుకొని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను చేసే ఇలా పద్ధతిలోని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనకి కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్ని అలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే పలుచన అయిపోతుంది, కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మొత్తానికి ఒక లోటాతోటి వాటర్ అనేది సరిపోయింది. లోటాలు ఉంటాయి కదా, వాటర్ తాగుతాము, అలా లోటాని తీసుకున్నాను. దాంతో ఈ వాటర్ అనేది తగినంత ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ వరకు చూసుకొని కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. దోశల పిండిలాగా. ఇగోండి, ఇలా వాటర్ అనేది మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తాన్ని కలుపుతూనే ఉండాలి. పిండి మనకి బాగుంటే స్మూత్గా బాగా వస్తాయి. మెత్తగా ఉంటే జల్లించుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ అనేది బాగానే ఉంటుంది, చూసి తీసుకోవాలి. బయట పిండి కంటే ఇలా ప్యాకెట్ పిండి అయితే బాగుంటుంది. ఇలా మొత్తాన్ని వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఎటువంటి కుకింగ్ సోడా గట్రా ఏమీ వేయకుండానే చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్న విధంగా బాగా కలుపుతూ ఉండాలి. మొత్తాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బూందీ పూస అనేది వస్తుంది. ఇదంతా మొత్తాన్ని కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇగోండి, పిండి కన్సిస్టెన్సీ అలా ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ నేను ఒక పక్క షుగర్ని అయితే పెట్టుకొని మరిగిస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ని వేసుకోవాలి. షుగరు పాకాన్ని తీసుకోవటానికి ఇక్కడైతే కళాయి పెట్టుకొని బూందీ వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడెక్కుతుంది. ఇంతలోని బూందీ పాకం అనేది కూడా అయిపోతుంది. ఇక్కడైతే నేను బూందీ సట్రాన్ని తీసుకున్నాను. బూందీ సట్రంతో ఇలా వేసుకోవాలి బూందీని. పిండి చూడండి ఎలా ఉందో.
ఇంకా దోశల కంటే కొద్దిగా పలచగానే ఉండాలి, అప్పుడే బూందీ బాగా పడుతుంది, క్రిస్పీగా వస్తుంది, బూందీ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా చేసుకుంటే బూందీని కొద్ది కొద్దిగా వేసుకొని ఒక గరిటెతోటి ఇలా బూందీ సట్రంలను వేసుకొని లో టు మీడియంలోని ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క అయితే పాకం అనేది మరుగుతుంది, దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. హాఫ్ కేజీ పిండికి షుగర్ అనేది కేజీ తీసుకోవాలి. కేజీ షుగర్ తీసుకుంటే పాకం సరిపోతుంది. ఇలా మొత్తాన్ని బూందీని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. బూందీ మొత్తాన్ని ఇలా వేపుకుంటున్నాను. షుగర్ పాకాన్ని మరిగించుకుంటున్నాను. గులాబ్ జామున్ చేసుకునే దానికంటే మనకి కొంచెం థిక్నెస్ అనేది ఉండాలి. చేతికి ఇలా పెట్టుకుంటే అంటుకుండేలా ఉండాలి, పాకం చూసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి వేయించిన బూందీని. చూడండి, బూందీ బాగా పూసగా వచ్చింది చక్కగా. ఇలా అంతా బూందీని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా బూందీని చేసుకున్న తర్వాత పాకంలోని బాదం ఇంకా జీడిపప్పులు వేసుకొని పాకంలోని కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది నాకు, ఇలా పాకం మొత్తం సరిపోయింది. ఇలా నేను కలుపుకొని మొత్తాన్ని ఉండలుగా కట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి, లేదంటే డ్రై అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బూందీ లడ్డు రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.